సర్వసాక్షి అయిన సూర్యునికి 2 కుమారులు ఉన్నారు. వారిలో యముడు వ్యక్తులు మరణించిన తర్వాత వారి కర్మఫలాన్ని బట్టి శిక్షిస్తే, శని మానవుడి బతికి ఉండగానే సంచిత పాపాలను బట్టి దండన విధిస్తాడు. ఈ కారణంగా వ్యక్తుల సంచిత పాపభారం తగ్గిపోతుంది. ద్రోహం, వెన్నుపోటు, హింస, పాప మార్గాలు, అన్యాయ మార్గాలను అనుసరించే వారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి. శని చెడు కార్యక్రమాల్లో నిమగ్నమైన వారిని పీడిస్తాడు. ఎంత దైవాంశ సంభూతులైనా తప్పు చేస్తే వారి కర్మల ఫలితాలను నిర్దేశిస్తాడు. సత్కార్యాలు చేసేవారికి మహోన్నతమైన భాగ్యాలను అనుగ్రహిస్తాడు. ఆయన తన బాధ్యతలను నిజాయితీగా, ఖచ్చితత్వంతో, సమవర్తిగా నిర్వహిస్తాడు. ఇందులో ఎటువంటి పక్షపాత బుద్ధి లేదు. దీనికోసం ఆయనను పూజించాలే గాని భయపడకూడదు. ఈ వాస్తవాన్ని గ్రహించిన మన పూర్వీకులు శని త్రయోదశి నాడు శనీశ్వరుణ్ణి ఆరాధించాలని నిర్దేశించారు. జ్యోతిష్య శాస్త్రరీత్యా ఆయన శనివారానికి అధిపతి. వ్యక్తి జీవితంలో శని దశ జరిగే సమయంలో పూర్వజన్మలో చేసిన దుష్కర్మలకు శిక్ష అనుభవించవలసి వస్తుంది. పైకి అవి శిక్షలుగా కనబడినా వాస్తవానికి అవి సన్మార్గంలో మనమెంతలాగా నిలబడుతున్నామో తెలుసుకునేందుకు పెట్టిన పరీక్షలే కాదంటారా?